శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 13వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. బాబా వచనాలు అతి చిన్నవిగా సూత్రాల వల్లే సంగ్రహంగా ఉన్నా అవి అర్థగాంభీర్యంతో గహనంగానూ సమగ్రంగానూ ఉండేవి. తత్వంలోని అర్థం లోతుగా గూఢంగా ఉండేది. వారి మాటలు ఎప్పుడూ నిరర్థకం కావు. అవి అమూల్యంగానూ సమతుల్యంగానూ ఉండేవి. ఇక పూర్వపరాల అనుసంధానంలో ఉండండి. లభించిన దానిని అనుసరించి ప్రవర్తించండి. ఎప్పుడూ తృప్తిగా ఉండండి. లేని దానికై చింతపడకండి. నేను ఇల్లు వాకిలి లేని ఫకీర్ను. ఏ బాధలు లేకుండా ఒకచోట స్థిరంగా కూర్చున్నాను. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా తరచూ వేధిస్తుంది. నేను మర్చిపోయినా అది నన్ను మరిచిపోకుండా నిరంతరం పనివేసుకుని ఉంది. అది హరి యొక్క ఆదిమాయ. బ్రహ్మాదులను కూడా ఎగరగొట్టేస్తుంది. దుర్బల ఫకీరుణ్ణి. దాని ముందు నేను ఏ పాటి వాడను? హరి ప్రసన్నుడైనప్పుడే అది విచ్ఛిన్నమవుతుంది. అఖండ హరి భజన లేకుండా మాయ నిరసనం కాదు అని బాబా మాయ యొక్క మహిమను భక్తులకు చెప్పిన దాని నుండి నివృత్తిని పొందడానికి భజన పద్ధతిని తెలియజేశారు. సత్పురుషులు నా సచేతన మూర్తులు అని కృష్ణ పరమాత్మ స్వయంగా ఉద్ధవునితో భాగవతంలో స్పష్టంగా చెప్పారు. ఇది తెలియని వారెవరు? దయాఘనులైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సు కోసం తెలిపిన సత్యాలను అతి వినయంగా వినండి. పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను. నా ఈ మాటల యందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు జరుగుతుంది. నాకు పూజా సామాగ్రి కానీ అష్టోపచార షోడశోపచార పూజలు కానీ అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్న చోటే నా నివాసం అని భక్తవత్సలుడైన బాబా అనేకసార్లు చెప్పారు. ఇప్పుడు వారి ప్రేమవచనాలను స్మరించుకుంటే మనసుకు ఉపశమనం. ఇలాంటి దయాళువు శరణాగతులను రక్షించే సాయి సఖులు భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపించిన విశేషాన్ని గ్రహించండి. చిత్త చాంచల్యం లేకుండా ఏకాగ్ర మనసుతో ఈ నూతన కథను సమగ్రంగా వింటే మీరు కృతకృత్యులవుతారు. సాయి నోటి నుండి వెలువడిన అమృత వృష్టియే మనకు పుష్టి తుష్టి కనుక తమ హితాన్ని కోరుకునే వారు షిరిడీలోని కష్టాలకు విసుగు చెందరు. గత అధ్యాయంలో బాబా ఒక అగ్నిహోత్రునికి బ్రహ్మీభూతుడైన అతని గురువు యొక్క దర్శనాన్ని కలిగించి అతనికి ఆనందాన్ని కలిగించారు. ఇప్పుడు ఈ అధ్యాయం అంతకంటే మధురమైంది. క్షయరోగంతో బక్కచిక్కి ఎండిపోయిన ఒక భక్తుని బాబా స్వప్నంలో శిక్షించి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. కల్మష దహనకారకమైన సాయినాథుని అద్భుత చరిత్రను భక్తులు సావధానంగా వినండి. ఇహపరాలకు సాధనమై పుణ్యపావనమైన ఈ చరిత్ర గంగాజలం వల్లే పవిత్రమైంది. దీనిని వినేవారి చెవులు ధన్యం. దీనిని అమృతంతో పోల్చుతామంటే అమృతం ఇంతకంటే మధురంగా ఉంటుందా? అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది. ఈ చరిత్ర జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. మేము శక్తి కలవారం, తలుచుకున్నది ఏదైనా చేసేయగలం అనుకునేవారు ఈ కథను వినాలి. నిజంగా జీవులు స్వతంత్రులే అయితే మరి అహోరాత్రాలు సుఖాలకే శ్రమిస్తున్నా దుఃఖం మాత్రమే కలుగుతుంది ఎందుకు? ఇది విధి విలాసం. దుఃఖాన్ని తప్పించుకోవటానికి అడుగడుగునా అనుక్షణము అప్రమత్తంగా ఉన్నా దుఃఖం అతి శ్రద్ధగా మనల్ని వెతికి వెంటాడుతుంది. తప్పించుకోబోతే మెడకు చుట్టుకుంటుంది. తీసి పారేయాలనుకుంటే అధికంగా పనివేసుకుంటుంది. దానితో జీవులు అహర్నిశలు పోరాడటం వ్యర్థ ప్రయత్నం. వాస్తవంగా జీవులు స్వతంత్రులే అయితే సుఖాలన్నీ వారి ఆధీనంలో ఉంటూ దుఃఖం లవలేశమైన వారికి అంటకుండా ఉండాలి కదా. స్వతంత్ర బుద్ధితో ఎప్పుడూ పాపాలు చేయకుండా పుణ్యాలనే సమృద్ధిగా సంపాదించుకొని బాగా సుఖాలనే పొందాలి కదా. కానీ జీవుడు స్వతంత్రుడు కాదు. కర్మతంత్రం అతని వెంటనే ఉంటుంది. దాని లీల విచిత్రం. జీవులు కర్మచేతిలో కీలుబొమ్మలు. పుణ్యకర్మలను చేయాలనే ఉద్దేశమున్నా
పాదాలు పాపం వైపుకు లాక్కెళ్తాయి. ఏ సత్కర్మలు చేయాలి అని వెతుక్కుంటుంటే దుష్కర్మలు ఎదురవుతాయి. పూణే జిల్లాలోని జున్నార్ తాలూకాలో నారాయణగాం అనే ఊరికి భీమాజీ పటేల్. ఇప్పుడు అమృతరసం వంటి అతని కథను వినండి. భీమాజీ ఇల్లు సకల సుఖాలతో సంపదలతో ఉండేది. అతడు వచ్చిపోయే వారికి భోజనం పెట్టేవాడు. ఎన్నడూ ఏ బాధ లేక ఎల్లప్పుడూ ప్రసన్న మనసుతో ఉండేవాడు. విధి యొక్క విలక్షణమైన సంయోగం. మేలు కానీ కీడు కానీ మనకు తెలియకుండానే జరుగుతాయి. కర్మ యొక్క పర్యవసానంగా లేని రోగాలు పుట్టుకొస్తాయి. క్రీస్తు శకం 1909 సంవత్సరం దురదృష్టం భీమాజీని వెంటాడడంతో క్షయరోగ ఉద్భవం వల్ల జ్వరం కూడా పుట్టుకొచ్చింది. భరించలేనంత దగ్గుతో జ్వరం కూడా అధికమవసాగింది. రోజురోజుకి బాధ ఎక్కువ కాగా భీమాజీ నిరాశ చెందాడు. నోటి నుండి ఎప్పుడూ కఫం, రక్తం గడ్డలు పడడం ఎక్కువ కాసాగింది. కడుపులో నొప్పి, ఆ బాధకు ప్రాణం గిలగిలలాడేది. అలా భీమాజీ బాధతో పక్కనంటుకుపోయాడు. శరీరం చిక్కి ఎండిపోసాగింది. ఎన్నెన్నో ఉపాయాలు చికిత్సలు అయ్యాయి. అతనికి అత్యంత విరక్తి కలిగింది. అన్నపానీయాలేవి రుచించేవి కాదు. పచ్చమాహారం కూడా జీర్ణమయ్యేది కాదు. అటువంటి అస్తత్వత కారణంగా ఏమీ తోచక అతని పరిస్థితి సహించలేనిదిగా తయారైంది. దేవీ దేవతలకు పూజోపచారాలు జరిగాయి. వైద్యులు డాక్టర్లు చేతులు వేలాడేశారు. బతుకుతానన్న ఆశపై నీళ్లు వదులుకొని భీమాజీ దుఃఖంలో మునిగిపోయాడు. ఇక బతికేది కొద్ది రోజులేనని పటేల్ మనసులో బాధపడసాగాడు. బాగా క్షీణించిపోయి విసుగుతూ రోజులు గడిపేవాడు. తను ఆరాధించే కులదేవత తనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. జ్యోతిష్యులను భూతవైద్యులను సంప్రదించి విసిగిపోయాడు. ఒకరిది శరీరానికి సంబంధమైన వ్యాధి అని అన్నారు. దైవఘటన వల్ల కలిగిన పూర్వకర్మ ఫలితం కనుక మానవ యత్నం ఉపయోగపడితేనే కొందరన్నారు. డాక్టర్లు అయ్యారు, హకీములు అయ్యారు. అనేకులు చికిత్సలు చేసి చేసి అలసిపోయారు. ఎవరిది ఏదీ ఉపయోగపడలేదు. అందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. పటేలు బాగా నిరాశ చెందాడు. దేవా, నేనెలాంటి పాపం చేశాను? ఏదీ ఉపయోగపడడం లేదు అని అనుకునేవాడు. దైవం ఎంత విచిత్రం! సుఖాలను అనుభవించేటప్పుడు ఒక్క క్షణమైన తన స్మరణను కలుగనివ్వడు. అతని లీల ఆశ్చర్యకరం. తనకి ఇష్టం వచ్చినప్పుడు నానా కష్ట పరంపరలను పంపి నారాయణ పరుగునరా అని తన స్మరణ చేయించుకుంటాడు. పటేల్ తప్పించిపోతూ చేసిన ఆర్తనాదాన్ని విన్న దేవుడు వెంటనే కరిగిపోయాడు. భీమాజీకి నానాసాహెబ్కు ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది. ఇతరెవరూ చేయలేని దానిని నానా ఎలాగైనా చేయగలనని అతనికి పూర్తి విశ్వాసం. అది శుభశకునమై రోగోపశమనానికి కారణమైంది. తర్వాత అతడు నానాకు సవిస్తరంగా ఉత్తరాన్ని వ్రాసి పంపాడు. నానాసాహెబ్ స్మరణ కలగడం సాయినాథుని ప్రేరణే. అదే రోగ నివారణకు కారణభూతమైంది. సత్పురుషుల లీలలు ఆలోచనకు అంతుపట్టవు. కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే కనిపిస్తుంది. అందువలన అన్యథా ఆలోచించి వ్యర్థమైన గొప్పతనాన్ని ఆపాదించుకోకూడదు. మంచి చెడు క్రియలన్నిటినీ నడిపించే సూత్రధారి ఈశ్వరుడు. తరింపచేసిన మరణింపచేసిన కార్యకర్త అతడొక్కడే. పటేల్ నానా చంద్రకర్కు సవిస్తరంగా ఇలా ఉత్తరం రాశాడు. మందులు తిని తిని విసుగెత్తి నాకు జీవితంపై విరక్తి కలిగింది. ప్రపంచమంతా దుఃఖమయంగా అనిపిస్తూ ఉంది. డాక్టర్లు వ్యాధి నివారణ సాధ్యం కాదని నా ప్రాణాలపై ఆశ వదిలేశారు. వైద్యులకు హకీములకు ఏం అర్థం కాకుండా ఉంది. నాకు కూడా నమ్మకం పోయింది. అయినా మీ చరణాల వద్ద నాదొక మనవి. మిమ్మల్ని కలుసుకోవాలని నాకు కోరికగా ఉంది. నానా చాందోర్కర్ ఉత్తరాన్ని చదివాడు. భీమాజీ ఎంతో మంచివాడడం వలన నానా బాధపడ్డాడు. అతని మనస్సు కరిగిపోయింది. ఒక నివారణోపాయాన్ని తెలుపుతూ జవాబు రాశాడు. వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకో. ఇదొక్కటే తరుణోపాయం. మనకు తల్లి తండ్రి వారొక్కరే. మనకే కాదు అందరికీ వారే కరుణామయ్య అన్న తల్లి. పిలువగానే పరిగెడి వచ్చి కరుణతో చేయనందుకుంటారు. బిడ్డల అవసరాలు వారికి బాగా తెలుసు. క్షయరోగమే కాదు, వారి దర్శనంతో మహారోగం కూడా పోతుంది.
ఏ మాత్రం సందేహం పెట్టుకోక వెళ్ళి వారి పాదాల్ని గట్టిగా పట్టుకో. ఎవరు ఏది కోరితే అది ఇస్తానని వారు ప్రతిజ్ఞ పూనారు. అందుకే త్వరగా వెళ్ళి వారిని దర్శించుకోమని చెప్తున్నాను. భయాలన్నిటిలోనూ పెద్దదైన మరణ భయం కంటే వేరొకటి ఉంటుందా? వెళ్ళు. సాయి చరణాలను గట్టిగా పట్టుకో. వారొక్కరే నిన్ను నిర్భయుని చేయగలరు. పటేల్ పరిస్థితి భరించలేని బాధతో ప్రాణాంతకమైంది. ఎప్పుడెప్పుడు సాయినాథను కలుసుకుంటానో, ఎప్పుడెప్పుడు కార్యం సాధించుకుంటానా అని పటేల్ తహతహలాడాడు. త్వరగా సామాన్ సర్దుకొని ఆ మరణాన్ని షిరిడీ ప్రయాణం అవ్వాలని అనుకున్నాడు. ఆ విధంగా దృఢ నిశ్చయంతో అందరి వద్ద సెలవు తీసుకుని పటేల్ సాయి మహారాజ్ దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. ఎంత త్వరగా షిరిడీ చేరుకుంటానా అని తన వారితో కలిసి ఉత్సాహంగా బయలుదేరాడు. అతని బండి మసీదు పక్కన ముందు ద్వారం వద్దకొచ్చింది. భీమాజీని ఎవరు మోసుకొని పైకి తీసుకొచ్చారు. నానాసాహెబ్ వారి వెంట ఉన్నాడు. మాధవరావు కూడా అక్కడికి వచ్చాడు. అతని ద్వారా బాబాని కలుసుకోవటం అందరికీ సులభం. పటేల్ని చూసి, బాబా, శ్యామ, ఈ దొంగని ఎక్కడి నుండి తీసుకొచ్చి నా మీద పడేశారు? ఇదేమైనా మంచి పనేనా అని అన్నారు. భీమాజీ సాయి పాదాలయందు శిరస్సు ఉంచి, సాయినాథ, నేను అనాథను, నన్ను కరుణించండి. దీననాథ, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. పటేల్ యొక్క బాధను చూసిన సాయినాథునికి దయ కలిగింది. అంతే, తన బాధ తక్షణ ఉపశమనం అవుతుందని పటేల్కి విశ్వాసం ఏర్పడింది. భీమాజీ యొక్క అస్వస్థతను గమనించి దయాసగరులైన సాయి సమర్థులు అమితంగా కరిగిపోయారు. మందహాసవదనంతో, కూర్చో, ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు. షిరిడీలో అడుగుపెట్టగానే నీవు అనుభవించాల్సిన కర్మ అంతమైంది. కంఠం వరకు కష్టాలలో మునిగి ఉన్న మహా బాధల గోతులలో పాతుకుపోయినా ఈ మసీదు మాత మెట్లెక్కిన వారు సుఖాన్ని అధిరోహించినట్టే అని గ్రహించు. ఇక్కడ ఫకీరు చాలా దయాళువు. నీ వ్యధను నిర్మూలించి ప్రేమతో సంరక్షిస్తారు. వారు అందరి పట్ల కారుణ్యమూర్తి. అందువల్ల నీవు నిశ్చింతగా భీమాబాయి ఇంట్లో ఉండు. 1-2 రోజుల్లో నీకు స్వస్థత చేకూరుతుంది, ఇక వెళ్ళు అని చెప్పారు. దైవయోగం వల్ల అమృత సించడం ద్వారా ఒక ఆయుహీనునికి పునర్జన్మ కలిగినట్లు పటేల్కి తృప్తి కలిగింది. మరణోన్ముఖునికి అమృతపానం లభించినట్టు, తృషార్తునికి మంచినీరు దొరికినట్లు సాయి నోటి నుండి వెడలిన వచనాలు పటేల్ మనసుకు శాంతిని కలిగించాయి. ప్రతి 5 నిమిషాలకు అతని నోటి నుండి రక్తపు గడ్డలు పడేవి. కానీ బాబా ఎదుట 1 గంట సేపు కూర్చున్నా ఏం కాలేదు. బాబా అతని జబ్బును పరీక్ష చేయలేదు. ఏ కారణంగా ఆ రోగం పుట్టుకొచ్చింది అని ప్రశ్నించనూ లేదు. కేవలం వారి కృపా దృష్టితో రోగం వెంటనే తొలగిపోయింది. వారి కరుణాకటాక్షం ఉంటే చాలు, ఎండిపోయిన మోడు కూడా చిగురిస్తుంది. వసంత ఋతువు కాకున్నా పూలు వికసించి రమణీయమైన ఫలాలనిస్తాయి. రోగం కానీ ఆరోగ్యం కానీ పుణ్యపాపాలు నశించిపోవాలి. ఎవరి కర్మను వారు అనుభవించడం తప్ప అన్యోపాయం లేదు. కర్మను అనుభవించడం మాత్రమే రోగం నశించడానికి మార్గం. జన్మల్లోనూ ఇదే తప్పక జరుగుతుంది. కర్మను అనుభవించడం తప్ప రోగాన్ని తొలగించే మరొక ఉపాయం లేదు. అయినప్పటికీ సత్పురుషుల దర్శనం వ్యాధి ఉపశమనానికి ఒక కారణం. దానితో వ్యాధిగ్రస్తులు దుఃఖపడకుండా వ్యాధి యొక్క బాధను సహించగలరు. వ్యాధి దారుణమైన బాధను కలిగిస్తుంది. కానీ సత్పురుషులు తమ కరుణాకటాక్షంతో కర్మానుభవ బాధలను సులువుగా నివారిస్తారు. అందువల్ల బాబా వచనాలే ప్రమాణం. అవి రామబాణం వంటి ఔషధం. ఒకసారి నల్లకుక్కకు పెరుగన్నం తినిపించగా చలి జ్వరం నివారణమైంది. కథలో మరొక అడ్డు కథ అనిపిస్తుంది, కానీ దీని సారాంశాన్ని శ్రవణం చేస్తే ఆ కథ ఇక్కడ ఉచితమని అనిపిస్తుంది. దీనిని నా స్మరణకు తెచ్చింది సాయియే. నా కథను నేనే రచిస్తానని వారు చెప్పినట్టే ఇప్పుడు వారే నాకు ఈ కథను గుర్తు చేశారు. బాలగణపతి అనే గొప్ప భావికుడిన దర్జీ జాతి వాడు ఉండేవాడు. అతడి మసీదులోనికి బాబా వద్దకు అతి దీనంగా వచ్చాడు. బాబా, నేనేం పాపం చేశానో నన్ను ఈ చలి జ్వరం విడిచిపెట్టడం లేదు. ఎన్నో చికిత్సలు చేసినా ఇది నా శరీరాన్ని విడవడం లేదు. నేనేం చెయ్యను?
ఔషధాలు, కషాయాలు అన్నీ అయ్యాయి. ఈ జ్వరం పోయే ఉపాయాన్ని మీరైనా చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాబాకి దయ కలిగి ఆ చలి జ్వరానికి ఒక ఉపాయాన్ని చెప్పారు. ఆ వింత కథను వినండి. లక్ష్మీ దేవాలయం వద్ద నల్లకొకకు పెరుగన్నం పెట్టు, వెంటనే పాగైపోతావు అని చెప్పారు. బాలా భయపడుతూ ఇంటికి వెళ్ళి చూడగా మూతపెట్టి ఉంచిన అన్నం కనిపించింది. పక్కనే పెరుగు కూడా దొరికింది. పెరుగన్నం సిద్ధంగా ఉంది. కానీ ఈ సమయాన దేవాలయం వద్ద నల్లకొక్క ఉంటుందా అని బాలా అనుకున్నాడు. కానీ అతడు అనవసరంగా చింతపడ్డాడు. బాబా చెప్పిన చోటికి చేరుకునేసరికి ఒక నల్లకుక్క తోకాడించుకుంటూ తన వద్దకు రావడం చూశాడు. అలా అంతా కలిసి రాగా బాలా చాలా ఆనందించాడు. కుక్కకు పెరుగన్నం పెట్టి ఆ విషయాన్ని బాబాకు తెలియజేశాడు. సారాంశం: ఇలా జరిగిన దాన్ని ఎవరు ఏమనుకున్నా బాలాకు చలి జ్వరం తగ్గి స్వస్థత చేకూరింది. ఇలాగే బాపుసాహెబ్ బుట్టికి కడుపులో శీతలం కలిగింది. దాంతో వెంటనే విరోచనాలు, గడియకి వాంతులపైన వాంతులు ఎడతెగకుండా రాసాగాయి. అన్ని రకాల ఔషధాలతో అలమన నిండిపోయింది. కానీ ఏ ఒక్కటి పనిచేయలేదు. ఆ చింతతో, అదే ఆలోచనతో బాలాసాహెబ్ చాలా కలవరపడ్డాడు. వాంతులు, విరేచనాలు ఆగకుండా ఎడతెరిపి లేకుండా రావటం వలన అతడు బాగా నీరసించిపోయాడు. అలవాటు ప్రకారం రోజు బాబా దర్శనానికి వెళ్ళడానికి అతనికి శక్తి లేకపోయింది. ఈ వార్త బాబా చెవిన సోకింది. బూటీని రప్పించి తమ ఎదురు కూర్చోబెట్టుకున్నారు. ఖబర్దార్, ఇక నుండి మల విసర్జనానికి వెళ్ళకూడదు, ఇక వాంతులు కూడా ఆగిపోవాల్సిందే అని అన్నారు. చూపుడు వేలతో అతన్ని ఉద్దేశించి మరలా అట్లాగే అన్నారు. తాత్పర్యం: వారి వచనాల దెబ్బ ఎలాంటిదో కానీ 2 వ్యాధులు పారిపోయి బూటీ ఆరోగ్యం బాగుపడింది. ఒకసారి ఊళ్ళో కలరా వ్యాధి వచ్చింది. ఆ ఉపద్రవంలో బూటీకి ఎడతెరపలేని వాంతులు, విరేచనాలు. దప్పికతో అతని ప్రాణం విలవిలలాడింది. అతని దగ్గరే ఉన్న డాక్టర్ పిళ్ళే అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ అవేమీ ఫలించలేదు. చివరకు బాబా వద్దకు వెళ్ళాడు. విషయాన్ని వారికి వివరించాడు. అతనికి కాఫీ ఇమ్మంటారా లేక మంచినీరే మంచిదా అని పిళ్ళే బాబాని అడిగాడు. అప్పుడు బాబా పాలల్లో బాదాం, అక్రోటు, పిస్తా వేసి కీరును అతని తాగడానికి ఇవ్వండి, దానివల్ల అతని దప్పిక తీరుతుంది, వ్యాధి త్వరగా నివారణమవుతుంది అని చెప్పారు. అలాంటి జావను తాగించగా బుట్టికి కలిగిన ఉపద్రవం తొలగిపోయింది. అక్రోటు, పిస్తా, బాదాములతో కలరా వ్యాధి తగ్గుతుందా? బాబా వచనాలయందు విశ్వాసమే మూల కారణం. అక్కడ సందేహానికి తావులేదు. ఒకసారి ఆళ్ళంది నుండి ఒక స్వామి సాయి సమర్థుని దర్శనానికి షిరిడి గ్రామానికి వచ్చి సాయి నివాసానికి చేరాడు. అతనికి చెవిపోటు, ఆ అనారోగ్యం కారణంగా నిద్రాభంగమయ్యేది. శస్త్రచికిత్స చేయించుకున్నా ఏ కాసైనా ప్రయోజనం కలగలేదు. భరించలేని చెవిలో పోటు వచ్చింది. నివారణోపాయాలు పనికిరాలేదు. అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాలని తలిచి సాయి ఆశీర్వాదం కొరకు వెళ్ళాడు. వారి పాదాలకు అభివందనం చేసి బాబా విభూతి ప్రసాదాన్ని తీసుకొని, మీ కృప ఎప్పుడూ ఉండాలి స్వామి అని సాయి ఆశీస్సులు కోరాడు. ఆ స్వామి యొక్క చెవిపోటు గురించి మాధవ దేశపాండే బాబాతో మనవి చేశాడు. అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అని మహారాజు ధైర్యాన్ని ఇచ్చారు. అలా సాయి ఆశీస్సులను అందుకొని స్వామి పూణె పట్టడానికి వెళ్ళాడు. వారం రోజుల కల్లా అతని చెవిపోటు తగ్గిపోయిందని ఉత్తరం రాశాడు. వాపు తగ్గనందున మరలా శస్త్రచికిత్స చేయించుకోవాలని తిరిగి ముంబైకి వెళ్ళాడు. మరలా అదే డాక్టర్ చెవిని పరీక్షించగా వాపు ఎక్కడా కనిపించలేదు. ఇక శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టర్ చెప్పాడు. దానితో స్వామి యొక్క చింత తొలగిపోయింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇలాంటిదే మరో కథ ప్రసంగవశాత్తు గుర్తుకొచ్చింది. దానిని చెప్పి ఈ అధ్యాయాన్ని త్వరగా ముగిస్తాను. మసీదు యొక్క సభామంటపంలో నేల పని ఆరంభించడానికి 8 రోజుల ముందు కాకా మహాజనికి దుర్భరమైన అజీర్ణ వ్యాధి. దానివల్ల విరేచనాలు అధికంగా అవసాగాయి. తన భారాన్ని బాబాపై వేసి ఏ ఔషధులను తీసుకోలేదు, ఏ చికిత్సలు చేసుకోలేదు. అతడు చాలా విసుగెత్తిపోయాడు. సాయి పూర్ణ అంతర్జ్ఞాని అని మహాజన్కి తెలుసు. అందువల్ల తన అస్తిత్వతను గురించి బాబాకు చెప్పలేదు.
బాబా తలుచుకున్నప్పుడు వారే వ్యాధిని నివారిస్తారని పూర్తి విశ్వాసంతో వ్యాధిని సహిస్తూ ఉన్నాడు. కర్మ ఫలితాన్నంతా అనుభవించాల్సిందే, కానీ తనకు పూజలో ఏ ఆటంకం కలగకూడదని కాక ఎప్పుడు కోరుకునేవాడు. విరేచనాలు ఎడతెరిపి లేకుండా అవుతున్నందున వానివల్ల హారతి సేవ తప్పిపోకుండా ఏం చేశాడంటే, చెంబులో నీరు నింపి చీకట్లో కూడా చేతికందేలా మసీదులో ఒక మూల ఉంచాడు. తాను బాబా వద్ద చరణ సంవాహన చేస్తూ కూర్చునేవాడు. హారతికి హాజరయ్యేవాడు. రోజు ఇలాగే జరిగేది. కడుపులో కదలిక కలగగానే చేతికి అందుబాటులో ఉన్న చెంబు పుచ్చుకొని ఏకాంత స్థలానికి వెళ్ళి నిర్మలుడై తిరిగి వచ్చేవాడు. నేల పని ప్రారంభించడానికి తాత్రా బాబాను ఆజ్ఞ వేడగా వారు అతనితో ఏమన్నారో వినండి. మేము లెండి నుండి తిరిగి వచ్చాక ఈ నేల పని ప్రారంభించండి అని. తర్వాత బాబా లెండి నుండి తిరిగి వచ్చి వెళ్ళి తన ఆసనంపై కూర్చున్నారు. ఆ సమయానికి సరిగ్గా కాక వచ్చి బాబా పాత సంవాహన మొదలుపెట్టాడు. కోపర్గావ్ నుండి వచ్చిన టాంగాలో ముంబై నుండి భక్తులు వచ్చారు. పూజా సామగ్రితో పైకి వెళ్ళి బాబాకు అభివందనం చేశారు. ఇతర భక్తులతో పాటు అంధేరి నుంచి పటేల్ కూడా వచ్చి పూజ కోసం పుష్పాలను నక్షత్రాలను పట్టుకుని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో కింద ప్రాంగణంలో రథాన్ని ఉంచే చోట గుణపంతో తవ్వుతూ నేలపని మొదలైంది. ఆ శబ్దాన్ని విన్నంతనే బాబా విచిత్రంగా కేకలు వేశారు. వెంటనే కళ్ళను భయంకరంగా పెద్దవి చేసి తక్షణం నృసింహావతారాన్ని జాల్చారు. ఎవరు గుణపంతో తవ్వుతున్నారు? వారి నడుం విరగొడతానంటూ సట్కా పుచ్చుకొని లేచేసరికి అందరూ భయపడ్డారు. గుణపాలను పారవేసి పనివాళ్లు పరుగు తీశారు. కాకా కూడా బెదిరిపోయి లేచి పరిగెడుతుంటే బాబా అతని చేతిని పట్టుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, కూర్చో అని అన్నారు. ఇంతలో తాత్యా లక్ష్మి వచ్చారు. వారిపై కూడా బాబా ఇష్టం వచ్చినట్టుగా తిట్లను కురిపించారు. ప్రాంగణం బయట ఉన్న గుంపును కూడా బాగా తిట్టారు. అప్పుడు అక్కడ పడి ఉన్న వేయించిన వేరుశనగపప్పు సంచిని అందుకున్నారు. బాబా కోపావేశంలో ఉన్నప్పుడు భయభీతులై నలుదిక్కులకు పరిగెత్తిన వారెవరిదో ఆ సంచి మసీదులో పడిపోయింది. దానిలో బాగా సేరు గింజలుండి ఉంటాయి. దాన్ని పిడికిడిగా బయటికి తీసి చేతితో నలిపి పొట్టు ఊదేసి శుభ్రం చేసి వానిని మహాజనికి తినడానికి ఇచ్చారు. అలా ఒకవైపు తిడుతూనే మరొకవైపు గింజలు నలపటం, శుభ్రమైన గింజలను అతని చేతిలో పోసి తినేసేయి అని అంటూ కొన్ని తాము నోట్లో వేసుకుంటూ అలా సంచిని ఖాళీ చేశారు. గింజలన్నీ పూర్తయిపోయాక నాకు దాహం వేస్తుంది, నీరు తీసుకునిరా అని చెప్పారు. కాకా చెంబు నిండా నీరు తాగా తాము స్వయం తాగి అతన్ని తాగు అని చెప్పారు. కాకా నీరు తాగిన వెంటనే నీ మలద్వారం మూసుకుంది, ఆ బ్రాహ్మలు ఎక్కడ చచ్చారు, వెళ్ళి వారిని పిలుచుకురా అన్నారు. తర్వాత భక్తులు వచ్చారు. మసీదు మరలా ఎప్పటి వల్లనే నిండిపోయింది. నేల పని మరీ ఆరంభమైంది. కాకా విరోచనాలు ఆగిపోయినాయి. విరేచనాలకు ఇదేం ఔషధం? సత్పురుషుల వచనమే అసలు ఔషధం. వారిచ్చింది ప్రసాదంగా గ్రహిస్తే దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. వారి వచనాలను అనుగ్రహంగా భావిస్తే వేరే ఔషధాలు అవసరం ఉండవు. హార్దా పట్టణంలోని ఒక గృహస్థుడు కడుపులో శూల వ్యాధితో 14 ఏళ్లు బాధపడ్డాడు. సమస్త ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోపంతు. షిరిడీలోని సాయి మహాత్ముల దర్శనంతో కష్టాలు నివారిస్తారని ఆ నోట ఈ నోట అనగా విన్నాడు. వారి కీర్తిని విని షిరిడీకి వెళ్ళాడు. సాయి చరణాలకు వందనం చేసి వారిని కరుణించమని ప్రార్థించాడు. బాబా, ఈ కడుపు శూల నా వెంటపడిన 14 ఏళ్లు నిండాయి. దీనికి పరమావధి అయింది. ఇది ఇక చాలు. ఈ బాధను అనుభవించే శక్తి ఇంక నాకు లేదు. నేనెవరినీ హింసించలేదు, తల్లిదండ్రులను అవమానించలేదు. పూర్వజన్మలో ఏం చేశానో గుర్తులేదు. నాకు ఈ కష్టం వచ్చింది అని దుఃఖించాడు. సత్పురుషుల ప్రేమావలోకనం, వారి ఆశీర్వచనం, వారి ప్రసాదం మాత్రంతో వ్యాధి నిరసనమవుతుంది. వేరే ఇంకేమీ అవసరం లేదు. అటువంటిదే దత్తోపంత్ అనుభవం. బాబా అభయహస్తం తన శిరస్సున పడి వారి ఆశీర్వాదం, విభూతి ప్రసాదం లభించగానే అతనికి మనసుకు శాంతి కలిగింది. సాయి మహారాజు అతన్ని కొన్ని రోజులు అక్కడే ఉంచేసుకున్నారు. క్రమక్రమంగా అతని కడుపు శూల బాధ పూర్తిగా నివారణమైంది. ఇటువంటి మహానుభావుని ప్రభావాన్ని నేను ఎంత వర్ణించగలను?
ఇతరులకు ఉపకారం చేయటం వారి నిత్య స్వభావం. చరాచరాల్లోని వారికి సద్భావమే. వారి లీలలను స్తుతించాలన్నా గానం చేయాలన్నా ఒకటి కంటే మరొకటి విచిత్రం. ఇప్పుడు పూర్వానుసంధానం. మరలా భీమాజీ చరిత్ర. బాబా విభూతిని తెప్పించి కొంచెం భీమాజీకి ఇచ్చి కొంచెం అతడి నుదుట రాసి అతని శిరస్సుపై తమ హస్తాన్ని ఉంచారు. బసకు వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చారు. పటేల్ బండి వరకు తనే నడుచుకుంటూ వెళ్ళాడు. అతనికి హుషారుగా అనిపించింది. అతని కోసం నియమించిన స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలం ఇరుకుగా ఉంది. అయినా అది బాబాయే స్వయంగా సూచించిన స్థలం. అందుకే దానికి మహత్యం. దిమ్మెసతో అప్పుడే సమతలంగా చదులు చేసిన నేల చమ్మగా ఉంది. అయినా బాబా ఆజ్ఞ శిరస వహించి భీమాజీ అక్కడే తన వసతిని ఏర్పరచుకున్నాడు. భీమాజీకి ఊళ్ళో తెలిసిన వాడు అనేకులు ఉన్నారు. పొడిగా ఉన్న స్థలం లభిస్తుంది. కానీ బాబా స్వయంగా చెప్పిన స్థానాన్ని వదిలి వేరే స్థలాన్ని చూసుకోలేడు కదా. అక్కడే 2 గొనెగొడ్డలు పరుచుకొని వానిపై పరుపు వేసుకుని పటేల్ నిశ్చింతగా శయనించేవాడు. ఆ రోజు రాత్రి అతనికి కల వచ్చింది. బాల్యం నాటి మాస్టర్ వచ్చి అతను కొట్టసాగాడు. పద్యం కంఠస్థం చేయటానికి చేతిలో ఒక బెత్తం పుచ్చుకొని బాగా దెబ్బలు కొడుతూ అతని వీపు చితకబాదాడు. అలా శిష్యుని చాలా కష్టపెట్టాడు. ఆ పద్యాన్ని తెలుసుకోవాలని శ్రోతలు చాలా కుతూహలపడుతున్నారని ఆ పద్యాన్ని అక్షరం శాంతం చెప్తున్నాను. పద్యం. పరుల గృహాలలో పాదం పెట్టడం, పాముతలపై పాదం మోపటం భావించే స్త్రీ, లోబి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బులా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సాహచర్యాన్నే సుఖంగా భావించే స్త్రీ, తన పతి కోరిన విధంగా ప్రశాంత మనస్సుతో ప్రవర్తించే స్త్రీ, ఈ స్వభావం కల స్త్రీయే నిజమైన సతి. ఈ శిక్ష ఎందుకొరకు అన్న విషయం ఏమీ అర్థం కాలేదు. ఎంతో పట్టుదలతో మాస్టారు బెత్తం వదలడం లేదు. వెంటనే మరో కల వచ్చింది. అది ఇంతకంటే విలక్షణమైంది. ఎవరో ఒక గృహస్థుడు వచ్చి అతని ఛాతీని అదిం పట్టి కూర్చున్నాడు. చేతిలోకి ఒక పత్రాన్ని తీసుకొని దానితో భీమాజీ ఛాతీని సన్నికల్లుగా చేసి రుద్దుతుంటే అతని ప్రాణాలు ఉక్కిరి బిక్కిరై కంఠంలోకి వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు అనిపించింది. కళ అయిపోగానే అతనికి బాగా నిద్రపట్టింది. మనసుకు కొంచెం విశ్రాంతి కలిగింది. సూర్యుడు ఉదయించేసరికి పటేల్ మేలుకున్నాడు. అతని మనసుకు ఎన్నడూ లేనంత హుషారు కలిగింది. వ్యాధిని గురించిన ఆలోచన పూర్తిగా మాయమైంది. సన్నికల్లు పత్రం బెత్తంతో కుట్టడం ఎక్కడ గుర్తుంటాయి? కల భ్రమ అని జనులు అంటారు. కానీ ఒక్కొక్కప్పుడు దానికి విరుద్ధంగా అనుభవం అవుతుంది. పటేల్కి ఆ స్వప్న సమయంలో రోగం వదిలి బాధ తొలగిపోయింది. అతడు చాలా సంతోషించేవాడు. అతనికి పూర్వజన్మ కలిగినట్లు అనిపించింది. బాబా దర్శనానికి మెల్లమెల్లగా బయలుదేరి వెళ్ళాడు. బాబా యొక్క చంద్రవదనాన్ని చూసి పటేల్ మనసు సాగరంలా ఉప్పొంగింది. అతడు ఆ ఆనంద సాగరంలో మునిగిపోగా అతని కళ్ళు మూసుకొని పోయాయి. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ప్రవహించాయి. ఆ స్థితిలో బాబా పాదాలపై మస్తకాన్ని ఉంచాడు. బెత్తంతో శిక్షించటం, గుండెను బద్దలు చేసే బాధ, దాని ఫలితం ఆనందదాయకమైంది. బాబా, మీ ఈ ఉపకారానికి పామరునైన నేను ఎలా బదులు తీర్చుకోగలను? అది అసఖ్యం. అందువల్ల కేవలం మీ పాదాలపై శిరస్సు నుంచుతాను. ఇదే నా రుణ విముక్తి. ఇంతకంటే వేరే ఉపాయం లేదు. సాయి, మీ లీలలు అతర్క్యం, ఆలోచనలకు అందనివి అని బాబా కీర్తిని గానం చేస్తూ అక్కడ 4 రోజులున్నాడు. ఆ తర్వాత నానా ఉపకారాన్ని స్మరించుకొని కృతార్థుడై తిరిగి వెళ్ళిపోయాడు. పటేల్ బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి వారి కృపకు కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో నిండిన మనసుతో తరచూ షిరిడీ వచ్చేవాడు. సాయినాథునికి 2 చేతులు, 1 తల, అనన్య శ్రద్ధా విశ్వాసాలు ఇవి చాలు. వేరే ఏమీ అవసరం లేదు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. కష్టాల్లో చిక్కుకున్న వారెవరైనా సత్యనారాయణ స్వామికి మొక్కుకొని ఆపదల నుండి బయటపడగానే సత్యనారాయణ వ్రతాన్ని సాంగోపాంగంగా ఆచరిస్తారు. అట్లే పటేల్ సాయి సత్యవ్రతం చేయసాగాడు. ప్రతి గురువారం శుభ్రంగా స్నానం చేసి విధి పురస్సరంగా వ్రతాన్ని చేసేవాడు. జనులు సత్యనారాయణ కథలు చదువుతారు.
పటేల్ దాసగను రచించిన అర్వాచీన భక్తిలీలామృతంలోని సాయి చరితాన్ని ప్రేమపూర్వకంగా చదివేవాడు. 45 అధ్యాయులున్న ఈ గ్రంథంలో దాసగను అనేక భక్తుల గురించి గానం చేశాడు. వానిలో సాయినాథుని గురించి 3 అధ్యాయాలున్నాయి. ఇవి సత్యవ్రత కథలు. వ్రతాలలో ఉత్తమమైన ఈ వ్రతంలో పటేల్ ఈ 3 అధ్యాయాలని చదివేవాడు. అలా అతడు అపరిమితమైన సౌఖ్యాన్ని పొందాడు. అతని మనస్సుకు ప్రశాంతి కలిగింది. ఆప్తుల బంధుమిత్రుల సహితంగా ఆనందభరిత మనసుతో నియమంగా సాయి సత్యవ్రతాన్ని ఆచరించేవాడు. పూజా పద్ధతి, నైవేద్యం మొదలవన్నీ అదే పద్ధతి ప్రకారమే. అక్కడ సత్యనారాయణ, ఇక్కడ సాయినారాయణుడు. రెంటిలో ఏదీ తక్కువ కాదు. దీనిని పటేల్ ప్రవేశపెట్టాడు. ఇది ఊరిలో పరిపాటై ఈ సాయి సత్యవ్రతం పరంపరగా వాడుకలోకి వచ్చింది. భాగ్యం ఉంటే దయామయ్యులైన ఇటువంటి సత్పురుషులు తమ దర్శనంతో ప్రపంచంలోని దుఃఖాలు హరించి వేస్తారు. వారు కాలాన్ని వెనక్కి మళ్ళిస్తారు. ఇక తర్వాతి కథలో ఒకరి సంతాన చింత వర్ణన, దీనిలో సత్పురుషుల్లోని ఏకాత్మక చమత్కారం ప్రకటమవుతాయి. నాందేడ్ పట్టణ నివాసి పార్సీ జాతస్థుడైన గొప్ప శ్రీమంతునికి బాబా ఆశీర్వాదం లభించి పుత్ర సంతానం కలగటం, మౌల్వీ సాహెబ్ అనే సాధువు గురించి బాబా సూచించడం, పార్సీ వ్యక్తి ఆనందంతో తన గ్రామానికి వెళ్ళిపోవడం. అత్యంత ప్రేమపూరితమైన ఈ కథను శ్రోతలు శాంతచిత్తులై వినండి. సాయి యొక్క వాత్సల్యం, వారి సర్వవ్యాపకత్వం తెలుస్తాయి. హేమాడ్ పంత్ సాయికి శరణు చేర్చి తరువాత అధ్యాయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండి అని సాధువులకు శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ చరిత్రంలో భీమాజీ క్షయ నివారణమన్న 13వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.